గుంటూరు నగరంలో లాలాపేట పరిసర ప్రాంతాల్లోని స్వీట్ షాపులను ఆహార భద్రతా నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్స్ తయారు చేస్తున్న శ్రీ మమతా స్వీట్స్, దత్తసాయి హోమ్ ఫుడ్స్, షణ్ముఖ స్వీట్ షాపులపై కేసు నమోదు చేశారు. స్వీట్స్ తయారీలో నిషేధిత రంగులు కలుపుతున్న 3 షాపులపై కేసు పెట్టారు. 9 రకాల స్వీట్ శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ లాలాపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న స్వీట్ షాపుల మీద 3-4 షాపులు ఉన్నాయి. ఎంత మేము ఇన్స్పెక్ట్ చేస్తే నానా రకాల ఇదనమాట. యాక్చువల్గా నాన్ పర్మిటెడ్ కలర్స్, ఎక్కువ కలర్ వేసి అపరిశుభ్ర వాతావరణంలో ప్లస్ తయారు చేసింది కూడా మెయిన్ బజార్లో పెట్టి ఏమి దాని మీద కప్పకుండా దుమ్ము ధూళి పడి తయారు చేస్తూ ఉన్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం మేము ఎప్పుడు బయట అబ్జర్వ్ చేయలేదు. ఈ చిలకల్లో పంచదార కలిపి సోడియం హైడ్రోసల్ఫైడ్ వాడుతున్నారు. ఇది ఇంతకుముందు పాత రోజుల్లో బెల్లం తయారు చేయడానికి వాడేవాళ్ళు, రంగు రావడానికి. తెల్ల రంగు రావడానికి డైరెక్ట్గా సోడియం హైడ్రోసల్ఫైడ్ చిలకల్లో వాడుతూ ఉన్నారు. ఇది కెమికల్, ఎందుకంటే పిల్లల ఆరోగ్యం రంగు లేదులే అని తింటున్నారు. తెలుపు రంగు రావడానికి కూడా వాడుతూ ఉన్నారు. జాంగిరి, మిఠాయి ఇవన్నీ కూడా నాన్ పర్మిటెడ్ కలర్స్ హై డోస్లో వాడుతూ ఉన్నారు. ఇవన్నీ లంగ్స్ పాడైపోతూ ఉంటాయి. చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అందుకని వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ పంపిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 3 షాపుల్లో షణ్ముఖ స్వీట్స్ అనే షాపు FSSAI లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసినందుకు ప్లస్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినందుకు నోటీసులు ఇస్తూ ఉన్నాం. శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తున్నాం. ల్యాబ్ రిపోర్ట్ రాగానే ఇమీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.